భీషణుడు అన్నగారికి హితవు చెప్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసుకుందాము. శ్రీ హనుమా గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ అన్నారావణ తెలిసిన వాడవు శాంతముగా మనవిని విను అన్నారావణ తెలిసిన వాడవు శాంతముగా మనవిని విను లోకము జంపుట ధర్మముగా లోకము గమ్యము పబడునని సూర్యుడవైన నీకు తగ్గనిది రాజధర్మం విరుద్ధమైనది అని భీషణుడు లంకేశునితో భూతము చంపుటని కల్పెను. శ్రీహనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ ఏ పలికిన సీతారామ కథ. ఎప్పుడైతే అన్నగారికి హితవు చెబుతున్నాడో ఆ మాటలు వెంటనే రావణాసుడు అసలే ఆవేశంలో ఉన్నాడు. ఒక్కసారి తమ్ముడు మీరు విరుచుకుపడ్డాడు, నీకు సిగ్గుందా మతుందా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, మనకి హాని తలపెట్టిన వాడిని నువ్వు క్షమించి వదిలిపెట్టుకుంటావా, నీకు మతుండే మాట్లాడుతున్నావు అని ఆ తమ్ముడు మీద విరుచుకుపడుతున్నాడు. ఏమంటున్నాడు? హితముదని పిన సోదరునిదని రావణుడు దోషానమని దూలగవచ్చిన ఈ వనచరుడు మన ఎడద్రోహము చేసిన పాపుడు పాపినిజముడ పాపము కాదు ద్రోహిని వదలుట ధర్మము కాదు అని రావణుడు మహోగుడై నిలిచి కపిని బట్టి భగవతి శ్రీ హనుమాన్ గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. హితవు తెలిపిన సోదరుని గని రావణుడు రోషానమండి. దూతగా వచ్చిన వాడు దూతగా ప్రవర్తించాడు, ఎంత నష్టం కలిగించాడు, ఎంతమందిని పొట్టన పెట్టుకున్నాడు. ఇతను వదిలిపెట్టమంటావంటే చెప్తున్నాడు అనమాట. దూతగా వచ్చినటువంటి వాడు ఏదైనా తప్పు చేస్తే శిక్షించడానికి రకరకాల శిక్షలు ఉన్నాయి, కానీ మరణ శిక్షతోటి శిక్షించడం రాజధర్మానికి విరుద్ధం. మరింత పాపం మూటకట్టుకోకు రావణ అన్నా అని బతిమాలుకుంటున్నాడు. ఏమంటున్నాడు? అన్నా రావణ కరుణ చూపుమా ప్రసన్నువడై ఆలకింపుమా. అన్నా రావణ కరుణ చూపుమా ప్రసన్నుడై ఆలకింపుమా. మంత్రి సుతులను సేనాపతులను అక్షకుమారుని ఈ కపి చూపెను
వాడు ఏదైనా తప్పు చేస్తే శిక్షించడానికి రకరకాల శిక్షలు ఉన్నాయి, కానీ మరణ శిక్ష మంచిది కాదన్నా. వచ్చిన వాడు తప్పు చేశాడని నీకు అనిపిస్తుంది కాబట్టి తలగొరిగించు, ముద్ర వేయించు, చబుకు వేయించు, లేకపోతే ఏదో ఒక అంగం తీసే వికలాంగం చేయి. అంతేకాని ఉరి శిక్ష మటుకు మరణ శిక్ష మటుకు వధించగా అది మహాపాపం. లోకంలో ఎవరు నిన్ను గ్రహించరు అనేటప్పటికీ మరింత కోపం వచ్చింది. కానీ పదే పదే బతిమాలటంతో ఆ రావణాసుడు కోపాన్ని తగ్గించుకున్నాడు, ఆలోచించాడు. వచ్చిన వాళ్ళకి తలవంపుగా ఉండాలి, పంపించిన వాళ్ళకి తలవంపుగా ఉండాలి. రావణాసుడి దగ్గరికి మరెవరు ఇంకా ఇట్లాంటి సాహసం చేయకూడదని ఇక ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఆవేశంలోనూ అసూయతో తీసుకున్న నిర్ణయాలు కూడా ఎప్పుడు మనకి మేలు జరగవు. క్షమిస్తే పూర్తిగా క్షమించాలి, లేకపోతే ఒక మాట వదిలేయాలి. కానీ వాడిని హింసించుదాం, ఇదే అవకాశం దొరికిందా అనుకుంటే మనకే అది తిరిగి కొడుతుంటుంది. అదే జరుగుతుంది. ఏమైంది, రావణాసుడు సమయం బాగుండలేదు, తన ప్రవర్తన అంత ఎప్పుడూ బాగుండలేదు. ఆ ప్రవర్తన వల్ల తనకి కలిగినటువంటి పుణ్యకాలం అంతా కరిగిపోయింది, పాపకాలం మొదలైంది ఆయనకి. ఇంకా ఏది చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా తనకే ప్రమాదకరంగా మారబోతోంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం కూడా ఆయనకి ప్రమాదకరంగా మారింది. ఏమనుకుంటున్నాడంటే, ఈ వానరము